నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? హలో మధు, ఏమనుకోకు. ఇందాక పక్కన రత్నం ఉండడం వల్ల అలా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. పర్లేదు, నేను అదే అనుకున్నాను. ఏంటి ఫోన్ చేశావు? ఏదైనా హోటల్కి వెళ్దామా? లేకపోతే మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? చెప్పు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. పొలిటీషియన్ గారు, నేను చెప్పేది వినండి. తొందరపడి ఏవేవో ఊహించుకోకండి. మీకు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అందుకే ఫోన్ చేశాను. మా మావయ్య ఢిల్లీ వెళ్లారని వీళ్ళు చెప్తున్నారు, కాని వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. వీళ్ళేదో మేనేజ్ చేస్తున్నారని నాకు గట్టిగా అనుమానం వస్తోంది. ఢిల్లీలో ఆయన ఉన్నారో లేదో తెలుసుకోవటానికి మీరేమైనా హెల్ప్ చేయగలరా? అదెంత పని మధు, చాలా చిన్న పని. పైగా అడిగింది నువ్వు ఒక పని చెయ్యి. అసలు ఆయన ఆఫీస్ ఎక్కడో, అడ్రస్ ఏంటో నాకు ఇన్ఫర్మేషన్ పంపించు. అక్కడ నా మనుషులకు చెప్పి అసలు ఆయన అక్కడ ఉన్నారో లేదో తెలుసుకొని నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తాను. జాగ్రత్తగా కనుక్కోండి. అమ్మో, మళ్ళీ రత్నం నా ఫోన్ కిలికితే మధుతో నీకెండు ముచ్చట్లని నా బుర్ర తింటుంది. ఇది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు చెప్తాను మీ పని. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. ఏంటి, ఆ కాఫీ నాకేనా? డల్గా ఉన్నారేంటి? మీ అబ్బాయి మీద దిగులుగా ఉందా? మావయ్య ఢిల్లీలోనే ఉన్నారా? సిద్ధార్థతో ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? అమ్మో, బయట అసలే ఎండలు మండిపోతున్నాయి. మీరింకా నిప్పులు కురిపించకండి. నేను కనిపెడతానులేండి. ఇంత కనిపెట్టిన దాన్ని ఆ మాత్రం కనిపెట్టలేనా? చెప్పండి. కనిపెడతాను, మీ పని పడతాను. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, అమ్మా. ఏమైంది భాగ్యం? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నిన్న నువ్వు సిద్ధార్థతో మాట్లాడేటప్పుడు గది బయట పిల్లిలా ఉండి నీ మాటలన్నీ వింటూ ఆ మధు కనిపించినప్పుడే నాకు తానేదో విన్నదని అనుమానం వచ్చింది. ఇప్పుడు వంటగదిలోకొచ్చి సిద్ధార్థతో ఏం మేనేజ్ చేస్తున్నారు, చంద్ర ఢిల్లీలోనే ఉన్నాడా, అన్నీ కనిపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ నిజాన్ని కొన్నాళ్ళు నీ గుండెల్లో సమాధి చేసుకోమని బతిమలాడింది నేనే. కాని ఇప్పుడు చెప్తున్నాను, ఈ విషయం యష్కి, దమయంతికి చెప్పాల్సిన సమయం వచ్చిందమ్మా. భాగ్యం, ఏమంటున్నావు నువ్వు? అవును సింధు, ఇంతదాకా నువ్వు పడ్డ నిందలు చాలు. అందరి గురించి ఆలోచిస్తూ నువ్వు తీసుకుంటున్న టెన్షన్ చాలు. అమ్మా సింధు, ఈ విషయం దమయంతికి 4వ వ్యక్తి ద్వారా తెలిస్తే తను ఊరుకోదమ్మా. అది నిన్ను మెడపట్టి బయటి గెంటేస్తుంది.